నా పేరు జానీ భాష అండి. మాది మాచవరం మండలం తిన్నెల్లి గ్రామం. నేను ఈ సంవత్సరం కళాసీడ్స్ వారి బంగారం వెరైటీ వేసాను. వేసి ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 102 రోజులు అయింది. రీసెంట్గా నిన్న 22వ తారీఖు పచ్చికాయ కోసాను. 23వ తారీఖు పండుకాయలు కోసానండి. పచ్చికాయ అసలు ఎప్పుడో కోయాల్సింది, రేటు తక్కువ ఉండడం వల్ల కోయలేకపోయాను. అంతకుముందు 13 రూపాయలు 14 రూపాయలు అడిగారు. నిన్న 22 రూపాయలు అడిగారు నన్ను. కొంచెం పర్లేదు, చెట్టు కొంచెం హైట్ పెరిగిద్ది, మళ్ళీ రెండో కాపు వచ్చిద్దని పచ్చికాయ కోసాను. పచ్చికాయ కూడా ఈ అరెకరాన్ని వేస్తే 15 క్వింటాలు అయిందండి. పండుకాయ కూడా 2-3 క్వింటాలు అవుతాయి, కరెక్ట్గా ఏం చెప్పలేను. బంగారం వెరైటీ పర్లేదు, బాగానే ఉంది. ఈరోజే నీళ్లు పెట్టాను నేను మా చేనుకి. మళ్ళీ ఒక నెలలో కాపుకి వచ్చిద్దండి. జనవరి నెల ఆఖరికల్లా పచ్చికాయ కూడా కోయొచ్చు, లేకపోతే కోసుకుంటే వీలుకుంటే కోసుకోవచ్చు, లేకపోతే పండుకాయలు కూడా ఉంచుకోవచ్చు. పండుకాయ కూడా రేట్ ఉంటుంది, 18,000 నుంచి 20,000, ఎట్లయినా ఒకటే. కొంచెం మొక్క హైట్ పెరిగిద్దని కోసుకున్నాను. కొంచెం మంచు పడడం వల్ల తాలుకాయలు కూడా అవుతాయని నాకు ఇదిగోండి డౌట్ వచ్చి, ఇట్లా ఎరుపు రంగు వచ్చి తాలుకాయలు అవుతాయి. కళ్ళాల్లో వేసిన తర్వాత ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే నిన్న ఈరోజు మంచు 10 దాకా కూడా పడిందండి. అందువల్ల డ్యామేజ్ వస్తాయని కొంచెం పచ్చికాయలు కోసాను. ఇప్పుడు కనీసం ఏమి లేవండి, కాయలు కూడా చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఈ బంగారం వెరైటీ అసలు ఎమ్మటే కాయ అయిపోయిద్దండి. కాయ అయిపోయి ఎమ్మటే ఒక వారం రోజులకు మళ్ళీ యథావిధిగా ఉంటుందండి. మేజర్గా రేటు కూడా 22 కన్నా 30 రూపాయలు ఉంటే బాగుంటుంది. రైతుకు కూడా 30 రూపాయలు ఉంటే కొంచెం డబ్బులు, ఒక 20 రూపాయలు ఖర్చులు పోను, 20 రూపాయలు మిగులుతాయి మనకి. ఎన్ని క్వింటాలంటే అంత దిగుబడి బాగుంటుంది. ఒక 20-30 వేలు కూడా వస్తాయి. అట్లా 2-3 కోతలు కోసినా 90,000 దాకా వచ్చే అవకాశం ఉన్నాయి మనకి. మళ్ళీ పండుకాయలు కూడా ఒక 7 నుంచి 10 క్వింటాల లోపు అవుతాయి. ఎట్లా లేకుండా 15,000 రేటు ఉన్నా సరే 1,50,000 దాకా మనకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అప్పుడు 1,50,000, 90,000, 2,40,000 వస్తాయి. ఖర్చులు పోయినా 1,50,000 పోయినా కూడా 1,00,000 రూపాయలు కూడా ఈజీగా ఒక అరెకరానికి సంపాదించవచ్చు. అదే ఎకరం ఉంటే 2 లక్షలు మిగులుతాయి. మేజర్గా అందరూ బంగారం వెరైటీ వేసుకోదగ్గ విత్తనం అండి. ఈరోజు ఎగ్జాక్ట్గా 102 రోజులు అయిందండి. వేసిన మొక్క భూమిలో పడ్డ కాడ నుంచి 102 రోజులు. ఈ రోజుకి మనకు 40 రోజులకి, నెల రోజులకి షెడ్లో నుంచి తెచ్చుకొని నాటామండి. 50 రూపాయలు అంటే పచ్చళ్ళకి అసలు చాలా బాగుంటాయండి. రైతుకు కూడా ఎమ్మటే బాగా డబ్బులు ఇంకా వస్తాయి. మినిమం 50 రూపాయలు ఉంటే బాగుంటాయండి. కలర్ కూడా అసలు నెంబర్ 1. అసలు మార్కెట్లో కూడా సైజు సైజు వచ్చిద్దండి. చూడండి ఈ పండుకాయ అసలు ఎంత లావు ఉందో. అసలు కాయ అసలు మొత్తం ఎరుపు. అసలు మనం కలర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయండి. కొంచెం సైజు కూడా బాగా వస్తాయండి. సెప్టెంబర్ 12వ తారీఖు వేసామండి, 2023 సంవత్సరం. ఆలోచన ప్రకారం అయితే ఈరోజుకి 102 రోజులు అయింది. ఇది సెప్టెంబర్ నెలాఖరు వేసుకుంటే మాకు చాలా బాగుంటుంది. ఎవరైనా సరే సెప్టెంబర్ నెలాఖరు మనం చేలో వేస్తే మనకు తాలుకాయలు తగ్గుతాయి. ప్లస్ ఒక కాపు పడ్డా కూడా 20 క్వింటాల నుంచి 30 క్వింటాలు అయితే మనకు మంచి డ్యామేజ్ లేకుండా, తాలుకాయలు లేకుండా బాగా మనకు అధిక దిగుబడి వచ్చిందండి. ముందు వేసుకోవడం వల్ల పచ్చికాయ రేటు ఉంటే పర్వాలేదు, రేటు కింద లేకపోతే తాలుకాయలు ఎక్కువ అవుతాయి. హైబ్రిడ్ వెరైటీస్కి మీరు ఎన్ని మందులు కొట్టినా సరే కంట్రోల్ అవ్వవు. ఇదిగోండి తాలుకాయలు ఎట్లున్నాయి ఒకసారి చూడండి. ఒకసారి ఇదే సేమ్ పద్ధతి. ఇట్లా ఉండడం వల్ల రైతుకు కూడా లాస్ ఎందుకంటే వాటర్ ఉండి మనం లేటుగా పంట వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మేజర్గా ఈ విత్తనాలు హైబ్రిడ్ వెరైటీకి నీటి సదుపాయం ఉండాలి. నీటి సదుపాయం లేకుండా హైబ్రిడ్ వెరైటీ ఏ రైతు కూడా అసలు వేయకూడదు. ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు కొంతమంది తెలుసో తెలియక రైతులు, మందులు తెలియని రైతులు ఇంకా నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయి. నేనైతే నాకు పురుగు మందులు అవి తెలుసు కాబట్టి, నేను కంపెనీలో చేస్తున్నా కాబట్టి నాకు ఆలోచన ప్రకారం కొంచెం రేటు తక్కువలో మందులు దేనికి పనిచేస్తాయి,
నేనే ఆలోచించుకొని తెచ్చుకొని వాడతాను. అందుకని నాకు దిగుబడి కూడా వచ్చింది. నేను ఒకవేళ నష్టం వచ్చినా ఎక్కువ నష్టపోను. ఇప్పుడు రైతు అంటే రైతు తెలియదు, మందులు డీలర్ ఇస్తాడు, తెచ్చుకుంటాడు, ఏది పడితే అంటాడు. ఈ సంవత్సరం ఎక్కువ నల్లి అని ఉంటుంది, నల్లి కాదు ఇది, పూతలో పురుగు, తామర పురుగు. ఒకసారి చూడండి, అంతకుముందు వీడియోలో మనం చెప్పినట్టు లేదు, ఇప్పుడు వచ్చింది, అటాక్ అయింది. ఇది గిన వస్తే మాత్రం మేజర్గా రైతులు మన పోలీస్ టెక్నికల్ కానీ, జంపు కానీ, ఫిప్రోనిల్ అలాంటివి కొట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఈ కీఫన్ అనే మందు కొట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కీఫన్ అంటే పిఐ కంపెనీది. ఇదిగోండి ఈ పూతల పురుగు, దీన్ని నల్లి అంటారు ఎక్కువ రైతులు, నల్లి కాదు. అదే నల్లి అని వస్తే డీలర్ దగ్గరికి వెళ్తే నల్లి మందులు ఇస్తాడు. దీన్ని నల్లి కాదు, అది నల్ల తామర పురుగు అండి. చూడండి ఒకసారి, నల్ల తామర పురుగు. ఇదిగినా వస్తే దీనివల్ల వచ్చిన సంవత్సరం చాలామంది రైతులు నష్టపోయారు. నల్ల తామర పురుగు అంటారు, నల్లి కాదండి ఇది, నల్ల తామర పురుగు. అంటే తామర పురుగు కూడా 2 రకాలు ఉంటాయి. ఇట్లా పై ముడత గిన వస్తే ఇది మామూలు తామర పురుగు, ఇలా కింద ముడత గిన వస్తే నల్లి అంటారు దీన్ని. నల్లికి సపరేట్ మందులు వాడాలి. సపరేట్ తామర పురుగు అంటే రీజెంట్ కానీ అలాంటివి కొట్టుకుంటే సరిపోద్ది. ఇదిగో దీంట్లో 2 రకాలు ఉన్నాయి. నల్లి అంటారు దీన్ని, ఆకులు కిందగా ముడుచుకొని మన పడవలాగా ఉంటాయి, పడవ ఆకారంలో ఉంటాయి. దీనేమో నల్లి అంటారు. దీనికి నల్లికి ఓమైట్ కానీ, ఫెన్ఫ్రాక్సిమైట్ కానీ, ఎక్సీ థయాజెక్స్ కానీ, మేడిన్ అనే మందులు కానీ కొట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎకరానికి 1/2 లీటర్ చొప్పున బాగుంటాయి. లేకపోతే అబాసిన్ కానీ 100 ml సరిపోద్ది ఎకరానికి. ఆ నల్లి సమస్య అయితే ఇప్పుడున్న సమస్య ప్రకారం అయితే మేజర్గా పూతల పురుగు అంటే దానికి నేను చెప్పినట్టు టాల్ఫెన్ఫ్రైడ్ అనే టెన్నిసీ మందు ఉంటుంది, అది కానీ, లేకపోతే ఫిప్రోనిల్ 40% ప్లస్ ఇమిడా 40% అని పోలీస్ మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని కొట్టుకోండి. లేకపోతే కంపెనీ రకరకాలుగా ఉంటాయి, బాగుంటాయి సార్. ఈరోజే నేను బంగారం వెరైటీకి నీళ్లు పెట్టాను, హైబ్రిడ్ వెరైటీకి. మొన్న కాయలు కోసాను కాబట్టి సెప్టెంబర్ 12వ తారీఖు 2023 సంవత్సరం ఈ సంవత్సరం వేసానండి. ఒక మొదటి కోసాను. అందరూ వేసుకోదగ్గ విత్తనం అది. మళ్ళీ ఈరోజే నీళ్లు పెట్టాం. మళ్ళీ ఫర్టిలైజర్ మనం చిమ్ముతున్నాం. ఈరోజే చిమ్మిన తర్వాత మళ్ళీ కాపు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మంచి రేటుగానే ఉండే మాటది. ఒక 15-20 రోజుల్లో మనం కాపు, మొన్న ఇందాక చెప్పాను నేను, 14 నుంచి 15 క్వింటాలు మొన్న మొదటి అదే కరెక్ట్గా 10 రోజులు 20 రోజుల్లో మళ్ళీ 15 క్వింటాలు అవుతాయి. 15 క్వింటాలు అయినా ఒకవేళ రేటు 30 ఉన్నా కూడా 15 క్వింటాలు 45,000 వస్తాయి. ఒకవేళ మనకి కేజీకి 10 రూపాయలు పోయినా 20 రూపాయలు మనకు మిగులుతాయి. 20 రూపాయలు మిగలడం వల్ల పచ్చికాయ సరుకు అమ్మడం వల్ల చాలా బెనిఫిట్ అండి. అది కళ్ళల్లో ఈ మంచు వెరైటీ వేస్తే దాదాపు ఈ కాయలు ఎండడానికి 1 నెల రోజులు పడతాయి. ఈ 1 నెల రోజులు పట్టడం కాక ప్లస్ మీకు చాకిరీ ఎక్కువ ఉంటుంది, తాలుగాయలు కూడా ఎక్కువగా ఉండే సమస్య ఉంది. ఈ పచ్చికాయ సరుకు ఉండడం వల్ల మనకు రైతుకు కూడా ఏం ఇబ్బంది ఉండదండి. ఏ రోజు ఆ సరుకు ఎట్లయినా కొంటారు. మనకు ఈ కళ్ళల్లో ఆరబెట్టే పని ఉండదు, ఈ కూలీల కొరత ఉండదు, ప్లస్ మనకి బాగుంటుందండి పచ్చికాయ రేటు ఉండడం వల్ల. ఇవాళ డేటు ఈరోజు వచ్చేసి డిసెంబర్ 24వ తారీఖు అండి. మనం నీళ్లు పెట్టాము. నిన్న పచ్చికాయల కోసం, నిన్న 23వ తారీఖు ఏమో పండుకాయల కోసం, 22వ తారీఖు ఏమో పచ్చికాయల కోసాను. ఈరోజు నీళ్లు పెట్టి మందు పెడుతున్నాం ఇప్పుడు. అంతే అండి, అందరూ వేసుకోదగ్గ విత్తనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.